అదే మన లోకేష్ బాబు గారు ఒక యాప్ చేస్తున్నారు, గవర్నమెంట్ యాప్, మధ్యలో బోకర్ అని వాడు లేకుండా. ఇప్పుడు ఓలా ర్యాపిడో ఉందండి, అది ఎవరు బాగుపడుతున్నారు? ఆటో వాడు బాగుపడుతున్నాడా? మధ్యలో కమిషన్ తీసుకుంటున్నాడు. ఆడు ఎంత తీసుకుంటున్నాడు, మేము ఎంత తిరగాలి? ఈరోజు బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే రిటర్న్ మళ్ళీ బస్ స్టాండ్లోకి రావడానికి మాకు అవకాశం లేదు. సత్యంగా రోడ్డు కాడికి వెళ్ళాలి, హైవే రోడ్డు మీద, అక్కడ తిరిగి బస్ స్టాండ్ చుట్టూ తిరిగి లోపల రావాలి. ఎలా ఉంటుందండి? ఆటో వాడు దోపిడీగా కనపడుతుంది. కాదు, మేమేమంటున్నామంటే గవర్నమెంట్ ఆలోచించాలి. ఆటో డ్రైవర్ కుటుంబాన్ని బతికించాలంటే ఆయన బాధ్యత అది. మేము ఆయన అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు? జీవో 21 జీవోని ఎత్తేస్తామని చెప్పారు. 21 జీవో ఇంతవరకు ఎత్తలేదు. ఇక్కడ బళ్ళు జీకొండూరు 5 మండలాల బళ్ళు టీడీపీ గవర్నమెంట్లోనే ఇచ్చారు. ఇక్కడ ఈ రోజుకి ట్రాన్స్ఫర్లు లేవు. ఇక్కడ మేము ఏమైపోవాలండి? ఈరోజు మీకు ఫ్రీ బస్ పెడుతున్నాం, ఓకే, మాకేం అభ్యంతరం లేదు సార్. ఆటో డ్రైవర్లు అన్యాయం అవ్వకుండా ఉంటే చాలు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పట్టిందో నెక్స్ట్ అదే పరిస్థితి.